సో గైస్ ఆల్మోస్ట్ అయితే దర్శనం అయిపోయింది పైన. ఇప్పుడు కింద టెంపుల్కి అయితే వెళ్దాం. ఎవ్వరు పోతలే గైస్ ఆ టెంపుల్కి అయితే. ఎందుకు తెలియదు, నడువు పంతులు పోదాం. సో గైస్ ఆల్మోస్ట్ గుడి అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయిపోయింది గైస్. ఇందులో అయితే ఫుడ్ మీల్స్ పెడతారు. బయట 30 రూపాయలు ఉంటే ఇక్కడ డబల్ రేట్ అంట 60 రూపాయలు ఉంటాయంట గైస్. ఇందు లోపలనే. సో ఇక్కడైతే అన్నదానం అయితే పెట్టేదైతే లేదు గైస్, ఎందుకంటే ఈ గుడి ఇంత పెద్ద గుడి. సో ఇక్కడ అన్నదానం లేదంటే మేమైతే షాక్ అవుతున్నాం గైస్. ఇక్కడైతే మరీ ఓవర్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి గైస్. పార్కింగ్ దగ్గర నుంచి లోపల దర్శనం వరకు గైస్. అక్కడ మేము పులిహోర వేసుకుందాం అనుకున్నాం గైస్. పులిహోరకి ఇంతే వస్తుంది గైస్, ఇంతే పులిహోర వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత అన్నం అవుతుందో. ఇక్కడ పార్కింగ్ స్టేషనే కూడా గైస్ ఎంత పెద్ద ఉంది, కార్లకు బండ్లకి. ఇంకా ఇక్కడ పెట్టాలంటే 50 రూపాయలు పైదాకా తీసుకోవచ్చు. వాటికేమో 100 రూపీస్ అంట గైస్. బైక్స్కి ఏమో 100, కార్స్కి ఏమో 200 అంట గైస్. పార్కింగ్లోనే మంచిగా వెళ్ళిపోతున్నాయి కదా గైస్ పైసలు, ఇంకేంది. సో మా పంతుడు అయితే బైక్ డ్రైవ్ చేస్తా అంటున్నాడు. నాకు జర హెల్త్ బాగాలే అని చెప్పినా, ఇప్పుడు జర రికవర్ అయినా గైస్. మొత్తం గాలి జర నార్మల్ స్టేజ్లో ఉన్నా. సో నడవండి గైస్, టైం అవుతుంది మనకైతే. ఇక్కడ కూతురుతో అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ అయింది గైస్. ఆల్మోస్ట్ అయితే కిందికి వచ్చేసినాం. సో అక్కడ నుంచే గైస్, ఇక్కడ నుంచే కనిపిస్తుంది చూడవచ్చు సంఖ్య టెంపుల్. మెయిన్ ఎంట్రన్స్ ఇదే గైస్, ఇగో మన ముంగనే ఉంది. సో ఇక పంతులు అయితే బండి తీస్తా అంటుండు. సో మనమైతే ఇక్కడ ఒక మంచి తమ్నెల్ అయితే పెడదామా, ఇక్కడ నుంచే పెడదాం గైస్ మంచి తమ్నెల్. సో పెడతానే కదా మనకు లుక్ ఉంటుంది, ఇక్కడ నుంచే క్లియర్గా అనిపిస్తుంది గైస్. దీనికి బండే రాదు గైస్, చాలా తక్కువ నడిపేది. హైవేలలో అయితే నేను పందులను బండి అయ్యా గైస్. ఇంకొకటి నా విశేషం చూపిస్తా గైస్. రాత్రి మా ఇంటికాడ చిన్నపిల్లలు ఆడినారు అనుకుంటా, బండి కింద పడేస్తున్నారు గైస్. ఇగో హెల్మెట్ పట్టుకో గైస్, ఇగో ఇరిగైపోయింది గైస్. ఇగో క్లియర్గా చూడొచ్చు. ఇగో ఇప్పుడు బ్రేక్ కొట్టాలంటే వెనక గుంజి ఇట్లా గేర్ వేసినట్లు కొడుతున్నాం గైస్, అర్థం చేసుకోండి. ఇగో మొత్తం ఇరిగిపోయింది గైస్. ఇగో ఏం చేద్దాం చెప్పండి ఇక. సో ఇక్కడ ఒక తమ్నెల్, మంచి తమ్నెల్ అయితే సెట్ చేద్దాం. అక్కడ నుంచి చూస్తే గుడి కనిపిస్తలే, ఆకులు అడ్డం ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది. అక్కడైతే గార్డెన్ టైప్ ఉంది, చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు గైస్. మా పంతులు ఆడుకో చిన్నపిల్ల ఆడే పంతో ఆ చిన్నపిల్లలు ఏమాడు. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు ఎగ్జాక్ట్ 3:30 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ అమ్మ అయితే ఆమ్లెట్ చేసింది, వైట్ రైస్ ఇంకా టమాటా కర్రీ ఏముంది. క్యారెట్ అని కీర కూడా తిన్నాక అయితే, ఎందుకంటే సరదా అయితే మళ్ళీ పెద్దగా బాధ ఉంటుంది మనకి. సో మెడికల్ షాప్లో అన్ని చిన్న ట్యాబ్లెట్స్ బాగానే పనిచేసినాయి గైస్. తినగా మళ్ళీ ఇంకొక టైం వేసుకొని పడుకుందాం. టైం చూడడం మళ్ళీ 6 o'clock అట్లా లేదాం గైస్. సో హే కదా, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు 10 కావడానికి వచ్చేస్తుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి పప్పుచారు ఇంకా వైట్ రైస్. నేను చెప్పినా గైస్, ఆమ్లెట్ కూడా మా డాడీ నాకు కొంచెం తిన్నా, నాకైతే తినబుద్ధి అయితే లేదు. సో మమ్మీకి అయితే నైట్ పప్పు ఏమన్నా. సో గైస్ ఈరోజైతే స్పెషల్ అయితే మా అక్కనైతే నా ప్లేట్లో వేసింది. ఏం చేద్దాం గైస్, మనకైతే తినే టైంలో టీవీ చూసి అలవాటు అయితే లేదు. సో ఇక్కడ మాత్రం నా ఆధార్ కార్డు ఉంది గైస్, చూపియా మీకైతే. ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయా తిన్నకే, ఫ్రూట్స్ కానీ మనం చూసాము గైస్. 2 ఉన్నాయి మామిడి పండ్లు. ఇప్పుడు అది కడిగి కట్ చేసి ఓపిక అయితే నాకు లేదు. మార్నింగ్ చేసినప్పుడు తినడం. స్వీట్ కాదు గైస్, కేక్ అనుకున్నా, కేక్ కాదు, పాలకూర కర్రీ ఉంది. సో నడవని గైస్, ఫాస్ట్ తినేద్దాం. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై అండ్ సీ యూ.